ఆర్జీబీ లైటింగ్, జీటీ ట్రిగ్గర్ బటన్స్, 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఇవన్నీ ఒక గేమింగ్ మొబైల్లో ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ 30K బడ్జెట్ లో ఇవన్నీ ఒకేసారి రావడం మాత్రం సర్ప్రైజ్ అవుతుంది. ఇంకో షాకింగ్ విషయం చెప్పాలా, మీకు ఫ్లాగ్షిప్ మొబైల్లో కనిపించే లిక్విడ్ కూలింగ్ పైప్ సిస్టమ్ అయితే దీంట్లోనూ కనిపిస్తుంది. ఎంత హీట్ కండిషన్ లో అయినా సరే సిమ్లాలో కూర్చొని గేమ్ ఆడుతున్న ఫీల్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ఫినిక్స్ GT 50 Pro కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. బడ్జెట్ లోనే ఎవరు కూడా ఇవ్వలేరు అనుకునే ఫ్యూచర్ లిక్విడ్ కూలింగ్ పైప్ సిస్టమ్ ని వీళ్ళు ఇస్తున్నారు. నాకే షాకింగ్ గా అనిపిస్తుంది. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకొని తర్వాత కొత్తగా తీసుకొస్తున్న ఈ హైలైటెడ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకొని ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుందో అనే డీటెయిల్స్ అయితే చివరిలో చెప్తాను. బాక్స్ వచ్చేసి సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన ఇన్ఫినిక్స్ GT 50 Pro అని అయితే మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది, అలాగే కేస్ కూడా ఉంటుంది. మిడిల్ లో మొబైల్ ఉంటుంది. బాటమ్ లో వచ్చేసి 45W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. ఇన్ఫినిక్స్ వాళ్ళు సాధారణంగా ఇండియాలో మొదటిగా కొన్ని 1000 మెంబర్స్ కి 2000 మెంబర్స్ కి ఫ్యాన్ అయితే ఫ్రీగా ఇస్తారు. అది మీకు సపరేట్ బాక్స్ లో అయితే వస్తుంది. దాంట్లో మీకు మ్యాగ్నెటిక్ ఫ్యాన్ ఉంటుంది, వైర్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ ని మొదటిగా పర్చేస్ చేయకపోతే మాత్రం ఇది సపరేట్ గా కొనుక్కోవాల్సి వస్తుంది. 2000 వరకు కాస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఈ మొబైల్ గ్లోబల్ ప్రైస్ విషయానికి వస్తే 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. అది కూడా 28,000 నుంచి 32,000 మధ్యలో స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రైస్ లో వీళ్ళు ఇస్తున్న ఫీచర్స్ విషయానికి వస్తే మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన లుక్ విషయానికి వద్దాం. బ్యాక్ సైడ్ ఎక్స్ డిజైన్ లో 4 RGB లైట్స్ అయితే కనిపిస్తాయి. ఫ్యాన్ పెట్టిన తర్వాత చూడడానికి లుక్ చాలా బాగా అనిపిస్తుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ చాలా బాగుంటుంది. గేమింగ్ మొబైల్స్ లో ఈ RGB లైట్ ఇవ్వడం అనేది సర్వసాధారణమని మీరు అనొచ్చు. కాకపోతే ఇంకా ఫీచర్స్ ఉన్నాయి, ఆగండి. GT 30 Pro లాగానే ప్రెజర్ సెన్సిటివ్ ట్రిగ్గర్స్ అయితే ఇచ్చారు గేమింగ్ కోసం. ట్రిగ్గర్స్ రెండు వైపులా ఇవ్వడం వల్ల పట్టుకోవడానికి మంచి గ్రిప్ ఉంటుంది, మంచి పొజిషన్ లో కూడా ఇచ్చారు. నాకు తెలిసి ఈ బడ్జెట్ లో ఏ బ్రాండ్ కూడా ఈ ట్రిగ్గర్స్ అయితే ఇవ్వట్లేదు కదా. ఇదైతే గేమింగ్ ఫ్యూచరే కదా. అండ్ దీంట్లో ఇంకొక కొత్త ఫ్యూచర్ ఏంటి అంటే లిక్విడ్ కూలింగ్ పైప్ సిస్టమ్. దీంట్లో చాలా పెద్ద పైపు మన డ్రైనేజ్ సిస్టమ్ లాగా తిరిగి ఉంటుంది. మీకు వేపర్ కూలింగ్ చాంబర్ లాగా హీట్ పైనుంచి కిందికి వెళ్ళడం కాదు, ఈ లిక్విడ్ ప్రాసెసర్ పైనుంచి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏ టైంలో కూడా లిక్విడ్ అనేది హీట్ అవ్వదు, ప్రాసెసర్ కూడా హీట్ అవ్వడం చాలా తక్కువ. మరి లిక్విడ్ ని కూడా కూల్ గా ఉంచాలి కదా, దానికోసమే మ్యాగ్నెటిక్ ఫ్యాన్ అయితే ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ లిక్విడ్ ప్రాసెసర్ ని టచ్ అవుతుందో అప్పుడు హీట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో కూల్ అయిపోతుంది. ఇదైతే నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంటుంది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ కదులుతున్న లిక్విడ్ అయితే మనం చూడొచ్చు. బాటమ్ లో మనకి గ్లాస్ విండో అయితే పెట్టారు. ఇదే ఫీచర్ ని నేను రెడ్ మ్యాజిక్ మొబైల్ లో కూడా చూసాము. ఆ మొబైల్ యొక్క ప్రైస్ 70,000 80,000 అలా ఉంది. అలాంటి ఫీచర్ ఇందులో ఇవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీకు ఈ మొబైల్ యొక్క లుక్ అండ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్స్, స్పెషల్ గా లిక్విడ్ కూలింగ్ పైప్ సిస్టమ్ ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు, ఈ మొబైల్ ఇంకా గ్లోబల్ గా కూడా లాంచ్ అవ్వలేదు, కానీ అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అండ్ స్పెషల్ గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని చెప్పేసి, ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నారు, ఎవరు జెన్యున్ గా చెప్తున్నారు మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. బెజల్స్ కూడా నారోగా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ వేస్తున్నారు. బాటమ్ లో వచ్చేసి ట్రాన్స్పరెంట్ విండో ఇవ్వడం వల్ల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ పైప్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. కెమెరా సెటప్ నైతే మార్చలేదు, కానీ RGB లైట్స్ నైతే మార్చారు. దాని వల్ల లాస్ట్ టైం తో కంపేర్ చేసి కాస్త రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. JBL వాళ్ళైతే ట్యూన్ చేస్తారు. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. USB Type-C 2.0 తోనే వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. మొత్తంలో IP రేటింగ్ ఒక్కటే కాస్త డౌన్ గ్రేడ్ అనిపించింది. అదర్వైజ్ లుక్ కానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో కానీ బాగానే ఉంది. డైమెన్సిటీ 8400 అల్టిమేట్ అనే ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. గ్లోబల్ గా వచ్చేసి బేస్ వేరియంట్ 256GB తో తీసుకొస్తే, ఇండియాకి మాత్రం బేస్ వేరియంట్ 256GB తోనే తీసుకొస్తారు.
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. XOS మీద రన్ అవుతుంది. మామూలుగా వీళ్ళ మొబైల్స్ అన్ని కూడా ఐఫోన్ ని కాపీ చేసిన థీమ్ లోనే కనిపిస్తాయి. కానీ ఇది గేమింగ్ సెంట్రిక్ లో తీసుకొస్తున్న మొబైల్ కాబట్టి గేమింగ్ థీమ్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఎక్కువగా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. 2+ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. లాస్ట్ టైం కూడా అవే ఇచ్చారు. ఏ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. దీంట్లో డైమెన్సిటీ 8400 కన్నా 8450 కానివ్వండి, 8500 కానీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మనకి GT30 Pro లో డైమెన్సిటీ 8350 ఇచ్చారు. దానికి దీనికి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. అందుకోసమే కాస్త అప్గ్రేడెడ్ వర్షన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ మొబైల్ ప్రైసెస్ కూడా చాలా హైక్ అవుతున్నాయి కాబట్టి మేబీ ఈ ప్రాసెసర్ ఇచ్చారేమో అనుకుంటున్నాను. కాకపోతే నా ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. గేట్వే స్కోర్ అయితే బయటకు వచ్చింది. చాలా ఎక్కువ చేసేసింది. మల్టీ కోర్ లో ఉండి 6000 పైన స్కోర్ అయితే చేయగలిగింది. మీకు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే 120 FPS వరకు కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకటి కాదు ఇంకొక 3 ప్లస్ పాయింట్లు ఏంటంటే, ఫ్యాన్ ఉంటుంది, లిక్విడ్ కూలింగ్ పైప్ సిస్టమ్ ఉంటుంది, అండ్ 7000 mm² వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఇస్తున్నారు. ఇంకా హీట్ ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో కూడా ఇంత పగడ్బందీగా ప్లాన్ చేయరు. మైక్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో ఒక్కటి లేటెస్ట్ ప్రాసెసర్ ఇవ్వలేదని తప్ప అంతా కూడా బానే ఉంది. 6.78 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1.5 కి రిజల్యూషన్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. మీకు డాల్బీ విజన్ లాంటివి సపోర్ట్ ఉండవు, కానీ OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. హై రిజల్యూషన్ తో వస్తుంది కాబట్టి మూవీస్ చూసినప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్ గా డ్యూయల్ కెమెరాస్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా ఉంటుంది. దీని నుంచి కూడా 4K 30 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. మంచి విషయం అండి. ఒక గేమింగ్ మొబైల్ అయినప్పటికీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం అండి, సెకండరీ కెమెరా 2 MP ఇస్తారేమో అనుకున్నాను, కానీ 8 MP ఇచ్చారు కాబట్టి డే టైమ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. యూస్ఫుల్ కెమెరానే ఇచ్చారు. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. కంట్రీని బట్టి బ్యాటరీ కెపాసిటీ మారే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయండి, పెరిగే అవకాశాలు అయితే లేదు. 45W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లోనే ఇస్తున్నారు. అండ్ 30W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేసింది. రివర్స్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. నార్మల్ యూజర్స్ కి 1 డే వస్తే గేమ్స్ ఆడతాను అనుకునే వాళ్ళకి మాత్రం ఒక 6 to 7 hours అలా వస్తుంది. ఈ మొబైల్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే, డిజైన్ ఇంకా గేమింగ్ కి సంబంధించిన ఫీచర్స్, డిస్ప్లే అయితే సూపర్ గా ఉన్నాయి. బ్యాటరీ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ వాళ్ళు వివో వాళ్ళ లాగా బ్యాటరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నారు. ఓవరాల్ గా గేమర్స్ కి కంటెంట్ చూస్తా అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ బాగుంటుంది. అదే కెమెరా కోసం మొబైల్ తీసుకుంటా అనుకునే వాళ్ళకి మాత్రం కాదు. ఇండియా విషయానికి వస్తే 35,000 అలా ఉంటుంది ఇప్పుడున్న ప్రైస్ సిచ్యువేషన్స్ వల్ల. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.